ఆంజనేయుడు శ్రీరాముడికి ఇచ్చిన మాట ఏంటో మీకు తెలుసా? శ్రీరాముడు ఈ భూలోకాన్ని వదిలి వెళ్లే ముందు హనుమంతుడికి ఒక రహస్యమైన బాధ్యతను అప్పగించారు. అదే హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట. ఆ మాట వల్లే హనుమంతుడు నేటికి మన మధ్య తిరుగుతున్నారు. ఆగండి, మరి రాముడు ఈ భూమి వదిలి వెళ్లిపోతుంటే హనుమంతుడు ఎందుకు ఆపలేదు అనే డౌటా? యమధర్మరాజు అయోధ్యలోకి అడుగు పెట్టాలంటే హనుమంతుడి అనుమతి ఎందుకు కావాల్సి వచ్చింది? ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అది త్రేతాయుగపు చివరి అంకం. సూర్యవంశపు వెలుగు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు తన అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమైంది. కాని అయోధ్య పొలిమేరల్లో ఒక అజేయమైన శక్తి కాపలా కాస్తోంది. ఆయనే వాయుపుత్రుడు. హనుమంతుడు ఉన్నంతకాలం అయోధ్యలోకి మృత్యువు అడుగుపెట్టడం అసాధ్యం. సాక్షాత్తు యమధర్మరాజు అయోధ్య వైపు వస్తుంటే హనుమంతుడు గద పట్టుకుని అడ్డు నిలబడ్డాడు. నా స్వామి దగ్గరకు కాలానికి కూడా ప్రవేశం లేదు అంటూ హనుమ వేసిన హూంకారం పాతాళం దాకా దద్దరిల్లింది. యముడు భయంతో వెనకడుగు వేశాడు. విధిరాతను మార్చగల ఆ భక్తుడి భక్తిని చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. కాని రాముడు వెళ్ళక తప్పదు. మరి హనుమను ఎలా దాటాలి? ఇక్కడే రాముడు ఒక మాయా నాటకాన్ని మొదలుపెట్టాడు. రాముడు మెల్లగా తన చేతికున్న దివ్యమైన ఉంగరాన్ని తీసి నేల మీద ఉన్న ఒక చిన్న రంధ్రంలోకి విసిరేశాడు. అది చూస్తూనే, హనుమ, నా ప్రాణ సమానమైన ఉంగరం ఆ రంధ్రంలో పడిపోయింది, దాన్ని తీసుకురాగలవా అని అడిగాడు. రాముడి మాట శాసనం. హనుమ తన శరీరాన్ని హనుమంత సూక్ష్మ రూపంలోకి మార్చుకుని ఆ రంధ్రంలోకి దూకాడు. అది కేవలం నేలలోని రంధ్రం కాదు, అది అనంతమైన పాతాళ లోకానికి దారి. ఆ ప్రయాణం సామాన్యమైంది కాదు. చీకటి సొరంగాలు, భయంకరమైన శబ్దాలు, మాయాజాలాల మధ్య హనుమ ప్రయాణించాడు. దారిలో రకరకాల సర్పాకృతులు, మాయావులు ఎదురయ్యారు. కాని రామనామమే కవచంగా హనుమ పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ నాగరాజు, తక్షకుడు తన సైన్యంతో ఎదురయ్యాడు. హనుమ పరాక్రమానికి లోకములే గడగడలాడుతుంటే నాగరాజు మాత్రం శాంతంగా నవ్వాడు. మహావీర, నీవు వెతుకుతున్నది ఆ ఉంగరం కోసమే కదా? ఆ పర్వతం వైపు చూడు అన్నాడు. హనుమ అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడైపోయాడు. అక్కడ ఒక్క ఉంగరం కాదు, రాముడు పడేసిన ఉంగరం లాంటివే కోట్లాది ఉంగరాలున్నాయి. అన్నీ ఒకేలా ఉన్నాయి. హనుమ అయోమయంలో పడిపోయాడు. నాగరాజా, ఇందులో నా స్వామి ఉంగరమేది అని అడిగాడు. అప్పుడు నాగరాజు ఒక కఠినమైన నిజాన్ని బయటపెట్టాడు. హనుమ, ఇది కాలచక్రం. ప్రతి త్రేతాయుగంలోనూ రాముడు జన్మిస్తాడు, అధర్మాన్ని అంతం చేస్తాడు. తన అవతారాన్ని ముగించే ముందు నిన్ను అయోధ్య నుండి పంపించడానికి ఇలాగే ఉంగరాన్ని కిందకు విసురుతాడు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే అక్కడ నీ స్వామి తన లోకానికి వెళ్ళిపోతున్నాడు అని అర్థం. ఆ మాట వినగానే హనుమ గుండె పగిలినంత పనైంది. తనను దూరంగా పంపడం కోసమే రాముడు ఈ నాటకం ఆడారని అర్థమైంది. కాలం ఆగదు, విధి మారదు అని తెలిసి హనుమ శరవేగంతో తిరిగి భూలోకానికి బయలుదేరాడు. హనుమ అయోధ్యకు చేరుకునేసరికి అంతా జరిగిపోతోంది. రాముడు సరయూ నదిలో జలసమాధికి సిద్ధమవుతున్నాడు. హనుమ కన్నీళ్లతో రాముడి పాదాల మీద పడ్డాడు. స్వామి, నన్ను ఒంటరిని చేసి వెళ్ళకు, నిన్ను విడిచి నేను ఉండలేను, నన్ను కూడా నీతో తీసుకెళ్ళు అని వేడుకున్నాడు. కాని రాముడు హనుమను లేపి దగ్గరికి తీసుకున్నాడు. ఆయన కళ్ళల్లో ఒక అద్భుతమైన మెరుపు ఉంది. హనుమ, నేను వెళ్ళడం లేదు, ఈ దేహాన్ని మాత్రమే వదులుతున్నాను. కాని రాబోయే కలియుగం చాలా భయంకరంగా ఉండబోతోంది. మనుషులు ధర్మాన్ని విడిచిపెడతారు, స్వార్థం రాజ్యమేలుతుంది. అప్పుడు నా భక్తులకు ఒక ఆశ్రయం కావాలి, ఒక రక్షకుడు కావాలి. రాముడు హనుమ చేతిని పట్టుకుని ఇలా అంటారు. నువ్వు చిరంజీవివి. ఈ భూమి మీద రామనామం వినిపిస్తున్నంతకాలం నువ్వు ఇక్కడే ఉండాలి, భక్తుల కష్టాలు తీర్చాలి. కలియుగ అంతంలో నేను మళ్ళీ కల్కి అవతారంలో వచ్చే వరకు నువ్వు ధర్మాన్ని కాపాడాలి. ఇది నువ్వు నాకు ఇవ్వాల్సిన మాట. హనుమ తన కన్నీళ్లను తుడుచుకుని భారమైన హృదయంతో ఆ మాట ఇచ్చాడు. ఆ క్షణమే హనుమ ఒక దేవుడి స్థాయి నుండి కలియుగ రక్షకుడిగా మారాడు. అందుకే ఫ్రెండ్స్, రామాయణం ముగిసిన హనుమంతుడి ప్రస్థానం ముగియలేదు. హిమాలయాల్లోని గంధమాదన పర్వతం మీద హనుమ నేటికీ ధ్యానముద్రలో ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఎక్కడ రామ సంకీర్తన జరిగినా అక్కడ హనుమ అదృశ్య రూపంలో ఉంటాడనేది నమ్మకం కాదు, అది నిజం. రాముడు ఇచ్చిన ఆ మాట కోసమే హనుమ వేల సంవత్సరాలుగా వేచి చూస్తున్నాడు. ఎవరికోసం? మన కోసం, మనల్ని కాపాడటం కోసం. ఆ గాలిలో, ఆ శ్వాసలో, ఆ రామ నామంలో
హనుమ సజీవంగా ఉన్నాడు. మీరు కూడా హనుమ ఆశీస్సులు కోరుకుంటే మన కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్, జై హనుమాన్ అని టైప్ చేయండి. ఈ వీడియో మన ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.